ఓం శ్రీ గాయత్రి నమః. మీనంలో చంద్రుడు ఉంటే ఇచ్చే ఫలితం. మీ జాతి చక్రంలో మీది ఏ రాశి అయినప్పటికీ కూడా మీనంలో చంద్రుడు ఉంటే కనుక పూర్తి యోగాన్ని ఇవ్వడం. 50% దశ అంతర్దశలు మాత్రం కలిసి వస్తాయి. అదే చంద్రుడితోటి కుజుడు కలిసి ఉంటే కనుక కుజుడు యోగాన్ని ఇస్తాడు. బ్రహ్మాండంగా కుజ మహాదశ అంతర్దశ కలిసి వస్తాయి. అదే బుధుడు కలిసి ఉంటే కనుక బుధుడు 60% యోగాన్ని ఇస్తాడు, కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాయి. ఆ డెంటల్ ప్రాబ్లమ్ పిప్పన్లని కానీ రూట్ కెనాల్ చేయించడం కానీ పళ్ళు పీకించడం ఇటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే గురుడు కలిసి ఉంటే కనుక గురుడికి మీనం స్వక్షేత్రం అయింది కాబట్టి గురు మహాదశ అంతర్దశ బ్రహ్మాండంగా యోగిస్తాయి. అదే శుక్రుడు ఉంటే కనుక శుక్ర మహాదశ అంతర్దశ కూడా 75% యోగాన్ని ఇస్తాయి. మిగతా 25% మాత్రం చంద్రుడు హరిస్తాడు. అక్కడ శని ఉంటే కనుక శని 50% దశ అంతర్దశ యోగాన్ని ఇస్తాయి. అంతకుమించి యువజాలుడు శని చంద్రుని కలయిక మంచిది కాదు. శని చంద్రుని కలయిక ఉండడం వల్ల డిప్రెషన్ లోన్ అవ్వటం, దీర్ఘ ఆలోచనలో ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉండడం, మనసు బాగోపోవటం, ఎందుకు ఈ జన్మ అన్న ఆలోచన కూడా అప్పుడప్పుడు వస్తుంది. దానికి శని చంద్రుడికి పరిహారం చేయించుకోవడం వల్ల దీర్ఘ ఆలోచన డిప్రెషన్ లోన్ కాకపోవడం, మనసు బాగోపోవడం అన్నవి ఎందుకు ఈ జన్మ అన్న ఆలోచన రాకుండా ఉండటానికి ఉపకరిస్తుంది ఆ రెమెడీ. అలాగే రాహువు కలిసి ఉంటే కనుక రాహు మహాదశ అంతర్దశ 40% యోగిస్తారు. అంతకు మించి యోగాన్ని ఇవ్వడం. కేతువు కలిసి ఉంటే కనుక కేతువు కూడా అంతే 40% 50% మధ్యలోనే యోగాన్ని ఇస్తారు. అంతకు మించి ఇవ్వడం. ఇప్పుడు చెప్పిన విధంగా మీ జాతి చక్రంలో మీనంలో సింగిల్గా చంద్రుడు ఉంటే కనుక యోగాన్ని ఇచ్చే పర్సంటేజ్ని మీరు విన్నారు కాబట్టి మిగతా గ్రహాలు కాంబినేషన్స్ కనుక ఉంటే కనుక శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభగ్రహాలను పక్కన పెట్టేయచ్చు. మీకు యోగాన్ని ఇవ్వనటువంటి గ్రహాలు కనుక చంద్రుడితోటి మీనంలో కనుక ఉంటే కనుక ఆ గ్రహానికి పరిహారం చేయించుకోండి. పరిహారం కూడా తక్కువ ఖర్చుతోటే సింపుల్గా చేయించండి. అయినప్పటికీ కూడా ఫలితం వస్తుంది. ఈ పరిహారం చేయించడం వల్ల మీకు కోట్లు కలిసి రాకపోయినా జరగబోయే నష్టాన్ని నివారించవచ్చు. సింపుల్గా పరిహారం చేసుకుని మీరు ఆచరించండి. శుభాన్ని పొందండి. శుభం.